హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న పల్లెటూరు, చుట్టూ దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ప్రకృతి ఒడిలో ఎంతో ప్రశాంతంగా సాగిపోయే ఆ ఊరి ప్రజల జీవితాల్లోకి హఠాత్తుగా ఒక మృగం అడుగు పెడితే ఎలా ఉంటుంది? అడవిని దాటి ఊరిలోకి వచ్చిన ఒక నరమాంస భక్షక చిరుతపులి ఒక్కొక్కరిని వేటాడడం మొదలు పెడితే, ఆకలితో ఉన్న ఆ క్రూర జంతువు సృష్టించిన నరకంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊరి జనం ఎలా బతికారు? బయట నుండి ఎలాంటి సహాయం అందనప్పుడు ఆ ఊరి కుర్రోళ్లే వేటగాళ్లుగా మారితే, ఎస్, ఉత్కంఠ రేకెత్తించే సరికొత్త మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీయే కోలాహలమేడు. మరి ఆ నరమాంస భక్షక మృగానికి ఊరి ప్రజలకు మధ్య జరిగిన ఆ ఊపిరి సలపనివ్వని పోరాటంలో ఎవరు గెలిచారు అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇక కథ కోలాహలమేడు అనే ఒక మారుమూల కొండ ప్రాంత గ్రామంలో మొదలవుతుంది. ఆ ఊరి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం మరియు పశుపోషణ. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు రాత్రి అడవికి సమీపంలో ఉన్న ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. మొదట అది ఏదో జంతువు దాడిగా భావించిన ఆ తర్వాత వరుసగా మరికొన్ని మరణాలు సంభవిస్తాయి. దాంతో ఊరిలోకి ఒక నరమాంస భక్షక చిరుతపులి ప్రవేశించిందని అందరికీ అర్థమవుతుంది. ఊరిలో భయాందోళనలు పీక్స్ కి చేరుతాయి. జనం పగటిపూట కూడా బయటకు రావటానికి భయపడతారు. ఈ విపత్కర పరిస్థితిలో ఊరి యువకుడు చొరవ తీసుకుంటాడు. ప్రభుత్వం నుండి లేదా బయట నుండి ఆపద సమయంలో తక్షణ సహాయం అందటం కష్టమని గ్రహించిన హీరో స్థానిక ఫారెస్ట్ అధికారులతో చేతులు కలుపుతాడు. అడవి గురించి, ఆ కొండ ప్రాంతాల రూట్ల గురించి పూర్తి అవగాహన ఉన్న ఊరి పెద్దలను, అధికారులను కలిపి ఒక ప్రత్యేక ట్రాకింగ్ టీం ఏర్పాటు చేస్తారు. ఇక సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. హీరో బృందం, ఫారెస్ట్ ఆఫీసర్స్ కలిసి దట్టమైన అడవిలోకి ఆ చిరుతపులిని వెతుకుతూ వెళ్తారు. ఒక చోట పులి అడుగుజాడలను కనిపెడతారు. దాన్ని ట్రాప్ చేయాలని ప్లాన్ వేస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఆ చిరుతపులి చాలా తెలివైంది. మానవ రక్తం రుచి మరిగిన ఆ మృగం వేటగాళ్ల వ్యూహాన్ని తిప్పికొట్టి రివర్స్లో ఆ టీంలోని ఒక ముఖ్యమైన వ్యక్తిపై దాడి చేసి అడవిలోకి లాక్కుని వెళ్తుంది. తాము వేటాడటానికి వెళ్తే తామే ఆ మృగానికి ఎరగా మారుతున్నామని హీరో టీమ్ కి అర్థమవటంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ప్యూర్ సర్వైవల్ థ్రిల్లర్ మోడ్ లో సాగుతుంది. దట్టమైన అడవి, వర్షం, చీకటి, వీటన్నింటి మధ్య చిరుతపులి ఎటు నుండి దాడి చేస్తుందో తెలియని ఉత్కంఠభరితమైన వాతావరణాన్ని డైరెక్టర్ సేన్ వర్గీస్ అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ ప్రయాణంలో హీరో తన లోకల్ ఎక్స్పీరియన్స్ ని, అడవిపై తనకున్న నాలెడ్జ్ ని ఉపయోగించి ఆ మృగాన్ని ఎలా ట్రాప్ చేయాలనే మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఈ క్రమంలో టీంలోని మిగిలిన సభ్యుల మధ్య వచ్చే ఎమోషనల్ అండ్ డ్రామా సీన్స్ సినిమాని మరింత రక్తి కట్టిస్తాయి. క్లైమాక్స్ సీక్వెన్స్ లో హీరోకి ఆ నరమాంస భక్షక చిరుతపులికి మధ్య ముఖాముఖి పోరాటం జరుగుతుంది. కేవలం ఆయుధ బలంతోనే కాకుండా బుద్ధి బలంతో ఆ మృగాన్ని ఒక లోయ వైపు లేదా ఉచ్చు వైపు లాగి దాన్ని అంతం చేయటంతో హీరో విజయవంతం అవుతాడు. ఆ క్రూర జంతువు నుండి తన కోలాహలమేడు గ్రామానికి శాశ్వత విముక్తి కలిగించి ఊరి ప్రజల ముఖాల్లో మళ్లీ ప్రశాంతతను తీసుకురావటంతో సినిమా ఎండ్ అవుతుంది. జోసెఫ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ లో సినిమాను బాగా ఎలివేట్ చేస్తుంది. సో ఇదండి కోలాహలమేడు సినిమా పూర్తి కథ. ఎలా అనిపించింది? ఒక న్యాచురల్ లొకేషన్ లో రియలిస్టిక్ డ్రామా మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. అరవింద్ ఆర్ నాయర్ తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ గ్రిప్పింగ్ సర్వైవల్ థ్రిల్లర్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.